వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో మనం ఒక అద్భుతమైన విషయాన్ని ఆలోచించబోతున్నాం. అదేంటి అంటే ఈరోజు మనం గాలి గురించి ఆలోచించబోతున్నాం అనమాట. మనకి సినీ యాక్టర్ రజనీకాంత్ గారు ఒక మాట అంటారు. అదేంటంటే వేర్ దేర్ ఈజ్ ఎ క్రియేషన్ దేర్ షుడ్ బి క్రియేటర్ అంటారు. అంటే ఎక్కడైతే సృష్టి ఉంటుందో అక్కడ సృష్టికర్త కూడా ఉంటాడు అని. ఇప్పుడు మనం గాలి గురించి ఎందుకు ఆలోచించాలి? ఎందుకంటే ఇది మన ఛానల్లో 15వ ఎపిసోడ్. దీంట్లో ప్రకృతిలో ఉన్న దేవుని లక్షణాలు, అంటే ప్రకృతిలో ఉన్న దేవుని లక్షణాలు కనిపెట్టి దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాం అనమాట. ఈ 15వ ఎపిసోడ్లో మనం ఏం చేయబోతున్నాం? గాలి గురించి ఆలోచించబోతున్నాం. గాలిలో ఉన్న లక్షణాలని అర్థం చేసుకునే ముందు మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఈ విషయాలు ఇంకా ఎక్కువ మందికి తెలుస్తాయి కాబట్టి. ముందుగా గాలి అన్నది భేదాలు చూపదన్నమాట. భేదాలు చూపదు. ఈ లక్షణం దేవునిలో ఉందా? ఉంది. ఎక్కడ చూడొచ్చు? బైబిల్లో అపోస్తుల కార్యములు 10:34 దేవుడు పక్షపాతి కాడు. దేవునిలో ఉన్న ఇదే లక్షణం దేవుడు గాలిలో కూడా పెట్టాడు. అందుకే గాలి అనేది చదువుకున్నవాడైనా, చదువు లేనివాడైనా, డబ్బు ఉన్నవాడైనా, డబ్బు లేనివాడైనా, నల్లవాడైనా, తెల్లవాడైనా, పొట్టివాడైనా, పొడుగువాడైనా, ఎలాంటి వాడైనా వాళ్ళందరికీ ఏం కావాలి? గాలి కావాలి. ఇండియాలో ఉన్న వాళ్ళకి గాలి కావాలి. అమెరికా అయినా, జపాన్ అయినా, చైనా అయినా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఏ ల్యాండ్ మీద ఉన్న వాళ్ళకైనా గాలి అవసరం. అందుకనే గాలి లేకపోతే ఈ భూమి మీద ఎవరు బతకలేరు. దేవుడు లేకపోతే కూడా ఈ భూమి మీద ఎవరు బతకలేరు. గాలి అందరికీ అవసరం. దేవుడు కూడా అందరికీ ప్రభు అనమాట. మరి మనం భేదాలు చెప్పకుండా ఉన్నామా? మన మధ్యలో భేదాలు అనేవి ఎలా ఉంటాయి? 100 మార్కులకి 90 మార్కులు వచ్చిన విద్యార్థి 50 మార్కులు వచ్చి ఉంటాయి చూడండి 100 మార్కులకి. ఆ విద్యార్థి ఏం మాట్లాడతాడు? నువ్వు నా ముందర మాట్లాడడానికి నీకు అర్హత లేదు, నా ముందు నుంచి వెళ్ళిపో అంటాడు. అలా ఉండొచ్చా? అలా ఉండకూడదు. అది మంచిదా అంటే? అలా పక్షపాతం చూపిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడా అంటే ప్రేమించడు. అలానే నెలకి 50,000 సంపాదించే వ్యక్తి నెలకి 20,000 సంపాదించే వ్యక్తిని చిన్న చూపు చూస్తూ అతను మాట్లాడుతుంటే పట్టించుకోకుండా ఉన్నాడు అనుకోండి, అది కరెక్టా అంటే కరెక్ట్ కాదు. అది కూడా పక్షపాతమే అనమాట. కాబట్టి చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, డబ్బు ఉన్న వాళ్ళైనా, లేని వాళ్ళైనా మనం ఇచ్చే రెస్పెక్ట్ అనేది సమానంగా ఉండాలి. పక్షపాతం లేనిదిగా ఉండాలి. అప్పుడే మనం దేవునికి ఇష్టలుగా ఉంటాం. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఎందుకంటే దేవునిలో పక్షపాతం లేదు. అది ప్రకృతిలో ఉన్న దేంట్లోనూ లేదు. అన్నిటికంటే ప్రాముఖ్యమైన దేవుని కుమారులుగా పిలవడుతున్న మనలో పక్షపాతం అనేది ఉండకూడదు. ఇది మొదటి లక్షణం. ఇక రెండో లక్షణం ఏంటి అంటే గాలి అనేది నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. అది ఎప్పుడు కదులుతూనే ఉంటుంది అనమాట. గాలికి ఏం పనులు ఉంటాయంటే గాలి అనేది మేఘాలను కదిలేలా చేస్తుంది, వర్షాలు రప్పిస్తుంది, చెట్లు పెరగడానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకా మనం వంట చేసుకొని తింటూ ఉంటాం కదా, దానికి ఏం కావాలి? నిప్పు కావాలి. నిప్పు మండాలంటే ఏం కావాలి? ఆక్సిజన్ అనే ఉండాలి, అంటే గాలి ఉండాలి కదా. అలానే సముద్రాలలో పడవలు అనేవి కదులుతూ ఉంటాయి కదా, ఆ పడవలు కదలాలంటే కూడా ఏం కావాలి? గాలి కావాలి. ఇలా గాలి అన్నది నిరంతరం పని చేస్తూనే ఉంటుందన్నమాట. మరి ఇది దేవునిలో ఉన్న లక్షణమా? అవును. మరి మనకు ఒక డౌట్ రావచ్చు. అదేంటి అంటే దేవుడు ప్రారంభంలో 6 దినాల సృష్టి ముగించిన తర్వాత ఆయన విశ్రమించెను అని ఒక మాట ఉంటుంది. దాన్ని ఒకసారి చదువుతామా? ఆదికాండము 2:2 దేవుడు తాను చేసిన తన పని అంతటిని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. దీన్ని మనం ఏం అర్థం చేసుకున్నాం? దేవుడు ఏదో 6 దినాలు కష్టపడి పని చేసి అలసిపోయి ఇప్పుడు ఆయన రెస్ట్ తీసుకొని రెస్ట్లో ఉన్నాడు అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు అలసిపోతాడా? అలసిపోడు. ఎలా చెప్పొచ్చు? యెషయా గ్రంథము 40:28 దేవుడు ఆయన సొమ్మసిల్లడు, అలయడు. అంటే దేవుడు అలసిపోడని మనకు అర్థమైంది. మరి అలసిపోని దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఇప్పటికీ పని చేస్తూనే ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు గారు ఏమంటారంటే నా తండ్రి ఇది వరకు పని చేస్తున్నాడు, నేనును పని చేస్తున్నాను అని అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు పని చేస్తున్నాడు, తండ్రి కూడా పని చేస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా పని చేస్తూనే ఉన్నారన్నమాట. వారందరూ పని చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? సర్వమానవాళి శ్రేయస్సు కొరకు వారందరూ పని చేస్తూనే ఉన్నారన్నమాట. మరి మనం ఏం చేస్తూ ఉంటాం? ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. కొన్నిసార్లు షార్ట్స్ చూసుకుంటూ ఉంటాం. కానీ మనం ఇలా టైం వేస్ట్ చేయకూడదు అనమాట. ఏదో ఒక మంచి పని చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మంచి పనులు చేస్తున్న ప్రక్రియలో మనం ఎదుటి వారికి కనిపించకుండా పోవచ్చు. అంటే మనకి గుర్తించకపోవచ్చు, మనకి పేరు రాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఈ వీడియోకి లైక్ కొట్టారనుకోండి, లైక్ కొట్టింది మీరే అన్న విషయం ఎవరికి తెలియదు. కానీ లైక్ కొట్టడం వల్ల అది వేరే వ్యక్తికి రికమెండ్ అవుతుంది. దానివల్ల వచ్చే ప్రతిఫలం అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. అలానే ఇలా నేననే కాదు, వేరే బోధకులు చాలామంది ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళ మెసేజ్లలో కట్ చేసి మీరు స్టేటస్లో పెట్టుకున్నారనుకోండి, దాన్ని చాలామంది చూస్తూ ఉంటారు. ఎవరు స్టేటస్లో పెట్టుకున్నారన్న విషయాన్ని బోధకుడికి తెలియకపోయినా దానివల్ల వచ్చే ప్రతిఫలము, ఆ వాక్యాన్ని వినడం వల్ల వచ్చిన మారు మనస్సు మాత్రం, ఆ ప్రతిఫలం మాత్రం మీరు పొందుకుంటారు. ఇలా గాలి కూడా నిరంతరం పనిచేస్తున్నా
అది కనపడదు మనుషులకి. మనుషులకు కనపడకపోయినా మంచి పని చేస్తూ దాని ప్రతిఫలాన్ని అది పొందుకుంటూ ఉంటుందన్నమాట. మనం గూడా నిరంతరం మంచి పనులు చేస్తూనే ఉండాలి. దానికి మనం ప్రతిఫలం పొందుకుంటాం. పేరు పొందుకోకపోయినా ప్రతిఫలం మాత్రం మనం పొందుకుంటాం. ఇప్పుడు ఈ వీడియో నుంచి మనం ఏం నేర్చుకున్నాం? 2 విషయాలు నేర్చుకున్నాం. మొదటిది భేదాలు చూపకూడదు. అంటే పక్షపాతం లేని వారుగా మనం ఉండాలి. ఎందుకు? దేవుడికి పక్షపాతం లేదు. దేవుడు ప్రకృతిలో చేసిన దేనికి పక్షపాతం లేకుండానే చేశాడు. దేవుని కుమారులమైన మనకు కూడా పక్షపాతం అనేది ఉండకూడదు. అందరినీ సమానంగా ట్రీట్ చేయాలన్న విషయం నేర్చుకున్నాం గాలి నుంచి. ఇక రెండో విషయం, నిరంతరం మనం పని చేస్తూనే ఉండాలి. మంచి పనులు మనం చేస్తూనే ఉండాలి. మనల్ని జనాలు గుర్తించకపోయినా మనం ఆ మంచి పనులు మనం చేస్తూనే ఉంటే ప్రతిఫలం అనేది మనకు వస్తుంది అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. చివరిగా మీకు ఒక కథ చెప్పి దీన్ని ముగిస్తానన్నమాట. గాలి అనేది మనకి ఫ్రీగా దొరుకుతుంది కదా. ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి ఒక బిచ్చగాడికి రోజు రూ. 100 ఇచ్చేటోడు అనమాట. ఒక సంవత్సరం రోజులు ఇచ్చాడు. ఆ తర్వాత ఒకరోజు కేవలం రూ. 50 మాత్రమే ఇచ్చాడనమాట. ఇంకొక రోజు ఏం చేశాడు? రూ. 30 మాత్రమే ఇచ్చాడు. ఇప్పుడు ఈ బిచ్చగాడికి డౌట్ వచ్చి ఆ అబ్బాయిని అడుగుతున్నాడు, నువ్వు రోజు నాకు రూ. 100 ఇచ్చేవాడివి, నిన్నేమంటే రూ. 50 ఇచ్చావు, ఈరోజు మరీ దారుణం రూ. 30 ఇచ్చావు, అసలు ఏమైంది నీకు అని అడిగితే ఆ అబ్బాయి అంటాడు, ఇంతకుముందు అయితే నాకు పెళ్ళి అవ్వలేదు కాబట్టి నేను నీకు రూ. 100 ఇచ్చేవాడిని, ఇప్పుడు పెళ్ళి అయింది, నాకు ఖర్చులు ఎక్కువైపోయాయి కాబట్టి ఇంకా డబ్బులు నీకు తగ్గించి ఇవ్వాల్సి వచ్చింది అని అంటాడు. అప్పుడు ఆ బిచ్చగాడు అంటాడు, అసలు నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? నా డబ్బులని తీసుకెళ్ళి నీ భార్యకి ఇస్తున్నావా అని అంటాడు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఏదైనా ఒక మనిషికి ఫ్రీగా వస్తుంది అనుకోండి, ఆ మనిషి ఏమనుకుంటాడు? అదేదో అతని సొత్తు అనుకుంటాడు. అతని మీద జాలిపడి అతనికి ఏదో గిఫ్ట్గా ఇస్తున్నారన్న విషయం అతను అర్థం చేసుకోడు. ఈ భూమి మీద మనకి ఏది ఫ్రీగా రాదనమాట. ఈ భూమి మీద మీరు ఏం పొందుకుంటున్నా వాటన్నిటికీ 2 రకాల పేమెంట్ మెథడ్స్ ఉంటాయి. ఒకటి ప్రీపెయిడ్, 2 పోస్ట్ పెయిడ్. ప్రీపెయిడ్ అంటే ముందే డబ్బులు ఇచ్చి ఆ తర్వాత దాన్ని పొందుకోవడం. పోస్ట్ పెయిడ్ అంటే అంతా మీరు పొందుకున్న తర్వాత డబ్బులు ఇవ్వడం. భూమి మీద మీరు అనుభవిస్తున్న గాలి, నీరు, చెట్లు, సూర్యుడు, చంద్రుడు వీటన్నిటికీ మీరు డబ్బులు ఏమైనా ఇచ్చారా? ముందే ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి? పోస్ట్ పెయిడ్ చేయాలన్నమాట. భూమి మీదకి వచ్చి వాటిని అనుభవిస్తూ వాటికి డబ్బులు ఇవ్వడానికి మీరు కష్టపడాలి. డబ్బులు ఏమి ఇస్తారు మీరు? డబ్బులు ఇవ్వడానికి మన వల్ల కాదు. భూమి మీద మనం దేవుని కోసం కనుక బ్రతికితే ఇంతవరకు మనం అనుభవించిన వాటికి మనం యోగ్యతను సంపాదించుకుంటాం. పరలోకాన్ని మనం అనుభవించబోతున్నాం కాబట్టి దానికి కూడా మనం యోగ్యతను సంపాదించుకుంటాం. ఎప్పుడు? దేవుని కోసం మనం బ్రతికినప్పుడు. అర్థమైందా? రేపటి నుంచి వచ్చే వీడియోలు అనేవి కొంచెం వేరే రకంగా ఉండబోతున్నాయి. ఆసక్తితో మీరందరూ ఎదురు చూస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.